ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించాం. ఏదైతే తిరుమలలో ఏ విధంగా అపచారం జరిగింది, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఏ విధంగా అపచారం జరిగిందో మనందరం కూడా గత కొన్ని రోజులు చూస్తున్నాం. దీని మీద ఈసారి ప్రజలందరూ కూడా స్పందించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొంత అడావుడి చేశారు. నేను తిరుమలకు వస్తున్నాను, తిరుమలలో దేవుణ్ణి దర్శించుకుంటానని చెప్పి ఒక పెద్ద బహిరంగ సభ కోసం ప్లాన్ చేశారు. వాళ్ళ యొక్క కార్యకర్తలందరినీ కూడా మొబిలైజేషన్ చేసి ఒక పెద్ద బహిరంగ సభలాగా ఆయన నేను తప్పు చేయలేదు అనే ఒక భావన కల్పించాలని ఒక పెద్ద ప్రయత్నం చేశారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ ఇష్యూస్ అన్ని కూడా బయటపెట్టారో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా దీని మీద స్పందించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని ఈ యొక్క అపచారం దీనికి ఎక్కడో ఒక దగ్గర జరగాలనే ఉద్దేశంతో, ప్రాయశ్చిత్తం జరగాలనే ఉద్దేశంతో దీక్ష కూడా తీసుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాత ప్రపంచంలోనే ఒక మార్పు వచ్చింది. హిందువుల్లో కూడా చాలా వాతావరణం వచ్చింది. అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా స్పందించని విధంగా మనం చూసాం. అయితే ఇంకా కూడా బుకాయిస్తున్నారు వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు. వాళ్ళ అధ్యక్షుడు ఏం మాట్లాడితే వాళ్ళు ఆయన చెప్పేది కూడా వీళ్ళకెవరికి ఏం చెప్పడం. ఆయన ఏం మాట్లాడితే దాన్ని ఒకదంపుడు రాజకీయ స్పీచ్ ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల ఎవరు రావద్దన్నారు? మీరు వస్తామని ఎందుకు విరమించుకున్నారు? డిక్లరేషన్ ఇవ్వమన్నారు. దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా అని చెప్పి మీరు డిక్లరేషన్ ఇవ్వమన్నారు. అది మీరు ఇస్తున్నారా లేదా చెప్పకుండా మీరు రాసుకోండి. ఆ సుబ్బారెడ్డి గారు చెప్పారు తోమాల 5,000 రాసుకోండి అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయో ఒకసారి చూడండి. అంటే హిందువుల యొక్క మనోభావాలను ఏ విధంగా దెబ్బతీస్తున్నారో ఒకసారి ఆలోచన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు ఎందుకు రాలేదు? ఎందుకు డిక్లరేషన్ ఇవ్వడానికి సందేహిస్తున్నారు? డిక్లరేషన్ ఇవ్వకపోతే ఇక్కడ మన తిరుమల కొండకు రానివ్వరు, డిక్లరేషన్ ఇస్తే భారతి గారు ఇంటికి రానివ్వరు. అందువల్ల ఈ సందేహంలో ఆయన ఏం చేయాలో అర్థం కాక క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే వారి యొక్క భారీ మాటిని డిక్లరేషను ఈరోజు ఇవ్వకుండా, తిరుమల కొండకి రాకుండా అనౌన్స్ చేసి దేవుడి దర్శనానికి వస్తా అని చెప్పి వెనక్కి తగ్గారు. అంటే ఎంత బాధాకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. ఇంకా సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా విష ప్రచారం చేస్తూ ఉంది. ఒక్కసారి వారందరూ కూడా చెప్తా ఉన్నా, చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడారు, చాలామంది మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మేధావులకి కనీసం ఈ మెదడు లేదు, మెదడు ఎప్పుడు వెళ్ళిపోయింది. మేధావులు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ మెదడు పనిచేయట్లే. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో వాళ్ళు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా భోజన వ్యవస్థలో కూడా, వ్యవస్థలన్నీ కూడా ఏదైతే దేవునికి కూడా ఎంటర్ అయ్యారు, మీరు దేవుని యొక్క వ్యవస్థలో కూడా ఎంటర్ అయ్యారు వైసీపీ వాళ్ళు. అందువల్ల అక్కడ ఏమేమి మాయమయ్యాయో, గోల్డ్ ఏ విధంగా కిరీటాలు కూడా కనిపించలేదు అంటున్నారు. ఇవన్నిటి మీద సరైనటువంటి విచారణ జరగాలి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీ కాడ చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా సనాతన ధర్మాన్ని నమ్మితే, హిందువులుగా మీరు భావిస్తే, వెంకటేశ్వర స్వామికి ఎక్కడైతే అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద మీరు స్పందించదలుచుకుంటే, ఇకనైనా మీ నాయకుడికి డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి. ఎందుకు సందేహిస్తున్నారు? ఒకసారి నేను ఇందాక చెప్పా, ఆయన డిక్లరేషన్ ఇస్తే భారతి గారు ఇంటికి రానిరండి. ఇది వాస్తవం. నేనేదో తమాషగా చెప్పట్లే. సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. తిరుపతి సంబంధించినటువంటి లడ్డు విషయాలు
ఏమేమి కల్తీలు జరిగినాయి అన్నీ కూడా నేను చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే పదే పదే ఆ విషయాలు చెప్తే ప్రజల యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఆ విషయాలు చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కల్తీ జరిగిందో ఆ కల్తీ మీద విచారణ జరగాలి. ఎవరైతే దానికి బాధ్యులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చైర్మన్ల దాకా వాళ్ళ మీద సరైనటువంటి చర్య తీసుకోవాలి. వాళ్ళ అడ్వకేట్ ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడో ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా ఆయన్ని తరిమి కొట్టాలి. నేను అదే మాట్లాడతాను. ఎందుకు కొట్టాలంటున్నా అంటే ఏ విధంగా పోల్చాడో ఒకసారి ఆలోచన చేయండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక హిందువునా లేకపోతే ఇంకేదన్నా ఒకసారి ఆలోచన చేస్తే ఆయన మాటల్ని ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఇది మనందరం కూడా గమనించాలి. అంటే భారతీయ జనతా పార్టీ ఈ నెల్లూరు జిల్లాలో మీ అందరికి కూడా తెలియజేస్తున్నా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇళ్ళు, అదేవిధంగా కాకాని సుధాకర్ రెడ్డి ఏదైతే ఆఫీసు కానీ ఇళ్ళు కానీ భారతీయ జనతా పార్టీ తొందరలో ముట్టడి చేయబోతా ఉంది. ఎందుకంటే మీ కాడి నుంచి చెప్పండి, డిక్లరేషన్ ఇస్తారా లేకపోతే అసలు ఇవ్వరా, లేకపోతే మీరు సపోర్ట్గా మాట్లాడరా? అప్పుడు అడగలేదు, ఇప్పుడు ఇవన్నీ వద్దు, మీరు ఇస్తున్నారా లేదా ఇది మాట్లాడండి. మీ ఇళ్ళు కూడా ముట్టడిచ్చే కార్యక్రమం ఉంది. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఎవరిని వదలదో. అందువల్ల తొందరలో ఒకరోజు ఈ మధ్యకాలంలోనే మీ ఇళ్ళు అందరం కూడా మాట్లాడుకొని భారతీయ జనతా పార్టీలో నాయకులు మేము ఉన్నటువంటి పెద్దలందరితో మాట్లాడి తప్పనిసరిగా మీ ఇళ్ళు ముట్టడి చేసే కార్యక్రమం ఉందని కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు వెంబడే చర్య తీసుకోవాలి. వారి మీద చర్య తీసుకొని త్వరగా వారిని దోషులుగా ప్రజల ముందు నిలబెట్టాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.